ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫోన్లు ట్యాపింగ్కు గురైన నేతలను వరుసగా విచారణకు పిలిచే వారిచ్చే స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్కు గురైందని గుర్తించారు. దీంతో ఆయన్ను సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని కోరారు. అధికారుల అభ్యర్థన మేరకు ఇవాళ ఆయన ఉదయం 10:30 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి సిట్ అధికారులకు స్టేట్మెంట్ను ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని అన్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఆడియోలను కేసీఆర్తో పాటుగా సంతోష్ రావుకు ఇచ్చారని తెలిపారు. నాడు నోటు అంశం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని కామెంట్ చేశారు. అదేవిధంగా సొంత పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు ఫోన్లకు కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరిపించాలని గోనె ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. ఆ రెండింటికంటే ఏది ఏమైనా ఈరోజు జర్నలిస్ట్ అది అధినేతలై వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ నా ప్రవశిని ఎంత పని చెప్తుంది. నన్ను అడిగింది ఏంటంటే ఈ కాల్ మీడియా రిపోర్ట్ లేదు నా నెంబర్ వచ్చింది కనుక నన్ను అడిగారు. ఎడ్యుకేషన్ నాకు తెలియదు, ఏం కన్వర్జేషన్ అనేది వాళ్ళు యూజర్ అయితే చెప్తున్నారు. నాది 2022 నుంచి హుజరాబాద్ ఎలక్షన్ వచ్చి 50 నా మిత్రులు కూడా చెప్పారు. ఇద్దరు మిత్రులు ఇక్కడ కూర్చుపోయారు. రవిశంకర్ తెలుసు, పీపుల్స్ పాల్ మీడియాకు బాగా మిత్రుడు. అతనికే చెప్పాను 2000 నా ఫోన్ ట్యాప్ అయిపోయింది. తర్వాత టెక్నాలజీ ఇజ్రాయిల్కి వెళ్ళే ప్రయత్నం ఎన్నికల ముందు వచ్చారు. దాంట్లో ఆ సౌండ్ రాకుండా బట్ బిఫోర్ దట్ ఏదైతుందో ఏది ఏమైనా డిస్ట్రాయ్ చేసింది, మొత్తం ధ్వంసం చేసింది. ఈ ఆఫీస్ ఎక్కడ అంటే కాల్ ఏదైతుందో కాల్ లిస్టులో డైరెక్టర్ పోలీసులు ఇప్పుడు ఒక 15 రోజుల రికార్డులనే నా పేరు. మిగతా ఏదైతుందో అన్ని కంపెనీస్ తో తీసుకున్న తర్వాత ఏది ఏమైనా నేను మీ మీడియా ద్వారా బీజేపీ నుంచి కలిసి 8 మంది ఎంపీలే లోక్సభ ఇద్దరు మంత్రులయ్యా. ఇప్పటికైనా మీకు కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది. దీన్ని సిబిఐకి తీసుకుని హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రికి రిపోర్ట్ చేయండి. ఇది ఒక్కొక్కరు కాదు, 12 రోజుల మధ్య 12 రోజుల మధ్యలో 150 మంది నక్సలైట్ సాగుతుంది. మిగతా 11,000 పైన మెజార్టీ 50% పార్టీ. ఇది ఏది ఏమైనా మీడియాలో పౌరులను ఏదైతుందో వాళ్ళ యొక్క ప్రదర్శన ఏదైతుందో వాళ్ళని చేసి కొన్ని బ్లాక్ మెయిల్ చేసుకుని ఏదైతుందో జరిగింది. దాంట్లో సినిమా వాళ్ళు కూడా ఉన్నారని చెప్పాలి. వాళ్ళు ముందు కొత్తరారా 50 రోజుల్లో అన్నీ అయితే ఏది ఏమైనా వితౌట్ సీఎం ఏ ఒక్క డిఐజీ ఇంటెలిజెన్స్